రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో గల మున్సిపల్ కార్యనిర్వాహక సమావేశం ఈరోజు జరిగింది. చైర్మన్ పుల్కం రాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 41 పలు అంశాలపైన తీర్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. పురపాలక సంఘం సర్వసభ సమావేశం ఈరోజు గౌరవ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా 41 ఎజెండాపై చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది. మరి గౌరవ కౌన్సిలర్ అందరూ వారి వార్డుల్లో తెలిపినటువంటి సమస్యలపై మరి రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి వర్షాకాలం సంబంధించినటువంటి ఇతర సమస్యలతో పాటు మరి అన్ని సమస్యలు తీసుకొని మరి ముందుకు సాగే విధంగా ఈరోజు సర్వసభ సమావేశం చేసుకోవాలి. మరి మేము మొదటగా పాల్గొన ఏర్పడినప్పుడు ముందుగా ఒకటే మాట చెప్తున్నాం, రాజకీయాలు అనేది ఎన్నికల మట్టికే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అందరు కలిసి అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా మేము మా గొంతును వినిపించుకోవడం జరుగుతుంది. మరి గత 4 నెలల నుండి అనేక పనులు సమస్యలపై చేసి మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మరి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా మా పాలకవర్గం పనిచేయడం జరుగుతుంది. మరి కొంతమంది కావాలని చెప్పి రాజకీయంగా ఈ సమావేశాన్ని మందిరాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు. మరి పట్టణంలో ఉన్నటువంటి వారి వార్డు సభ్యుల్లో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరుగుతుంది. మరి చెప్పడంతో పాటు ఏదైతే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ అంశాలను కూడా మా పాల్గొన దృష్టితో పాటు కమిషనర్ కానీ మాకు సేవ చేసే విధంగా అభివృద్ధి పథంలో ముందుండే విధంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మీ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మేము కూడా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టి తీసుకున్నప్పుడు మా దృష్టి తీసుకున్నప్పుడు మేము తీర్చడానికి ముందున్నాం. ఇప్పుడు కూడా చేస్తాం, చాలా రాపలు చేస్తాం చెప్తున్నాం. మరి ఇప్పటికే వర్షాకాల సందర్భంగా వర్షం వస్తుంది, కొన్ని వార్డులలో రోడ్డు సమస్యలు ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో మొరం టెండర్ వేస్తున్నారు. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. మరి వర్షాకాలం సూచనతో ముందస్తు 10 లక్షల రూపాయలతో లైట్ రోడ్ పెట్టుకోవడం జరిగింది టెండర్లో. అవి కూడా ముందు టెండర్ కూడా అయిపోయింది. వాటి కూడా అమర్చే విధంగా పనిచేస్తాం. ఇట్లా ఒకటి ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తుంది తప్ప కానీ మేము ఏదో రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మాకు అందరు చూడాలి, మేము మన్నలు పొందాలి విషయం కాదు. మాకు ప్రజల సేవ చేసి ప్రజల మన్నలు పొందాలి తప్ప కానీ ఒకరిపై బురద కలిగి రాజకీయం చేయాలనే ఉద్దేశం మాకు కాదు. ఇంకో వార్డుపై వారిపై ఆదిత్యం చెలాయించి మాకు పేరు ఉద్దేశం లేదు. ఏదున్నా కానీ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇకనైనా మీరు తెలుసుకొని గౌరవ సభ్యులందరూ సభలో ఉన్నటువంటి సభ మర్యాదను కాపాడుకుంటూ తోటి సభ్యులకు మర్యాద ఇచ్చుకుని బెదగాలి తప్ప కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే రాబోయే రోజు సమావేశంలో మాకున్నటువంటి పరిమితులు మేము చెలాయించాల్సి వస్తుంది. మీరు తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము చెప్పడం జరుగుతుంది.